మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మీకు దైవాశీస్సులు పలుకుతున్నాను. ఇవాళ 2 రోజులు అయిపోయినాయి. నవంబర్ మాసంలో 3వ తారీఖు ప్రవేశించాం. 3/11/2025 ప్రవేశించామండి. దీనికి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మీరు రోమపత్రికలో ఉంది 3:11 నుంచి ఏం మాట్లాడుతుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెతకవాడు ఎవడును లేడు అని చెప్పేసి చక్కటి మాటలు రాశాడు. నిజమే, ఇంక నీతిమంతుడు ఎవరు మరి? ఇంకా చూస్తే ఆదికాండం చూసినట్టయితే తిరుగుబాటు చేసేటువంటి జనాంగం ఉన్నారు. యేసుక్రీస్తు వారిని, అదే పాత నిబంధనలో దేవుడు యెహోవా దేవుడిని నమ్మలా వాళ్ళు వర్షమే లేదు, జలప్రళయం అంటావు ఏంటాయా అని చెప్పేసి ఎగతాళి చేశారు. ఎవరిని? నోవహుని. అయితే ఆయన అంటాడు ఒక మాట, 7:1 నీవు నోవహుతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతులుగా ఆగబడ్డావు కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడల్లో ప్రవేశించమని చెప్పి అంటాడు. 7 సంపూర్ణ సంఖ్య అండి. 8 గాడ్స్ నెంబర్ అది. ఆ యొక్క 7:1 రాసిన అర్థం ఏంటంటే 7 + 1 8 నెంబర్స్ చెప్తారు. వాళ్ళు చెప్పడానికి డిజిటల్ కోడ్లో ఉంటుంది బైబిల్ అంతా. 7:1 రాస్తున్నాడు నోవహుతో, నోవహు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతులుగా అగుపడుతుంది కనుక నీ ఇంటి వారి నిమిత్తము ఓడలో మీరు ప్రవేశించండి అని చెప్పి అంటాడు. ఎంత మంచి మాట! ఇంటి కుటుంబం అంతా రక్షణ పొందాలి కాబట్టి ఆయన నీతిమంతుడు కనబడ్డా అంటారు. నిందారహితుడు అని చెప్పి రాసి దేవునితో నడిచాడట నోవహు. అయితే ఎందుకు వాళ్ళు సంహరించాడనంటే, మీకు 2 పేతురు 2వ అధ్యాయంలో 5వ వచనం మాట్లాడుతుందండి. మరియు ఆయన పూర్వకాలమందు ఉన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నోవహును మరి 7 రక్షించని రాస్తాడు. 2 పేతురు 2:5 మాట్లాడుతుంది. మరి 7 అన్నప్పుడు 2:5 పెట్టడం అర్థం ఏంటంటే, 2 పేతురులో రాస్తున్నాడు. 2:5 2 + 5 7 మెంబర్స్ ఉంటారు. నోవహు + 7 మెంబర్లు, మొత్తం 8 రావాలి అక్కడ. అంత నీట్గా రాస్తాడు బైబిల్ని. నేను చెబుతా మాట బాగుంటుంది. మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు ఆయన నీతిని ప్రకటించిన నోవహును మరి 7 రక్షించుకోవడానికి రాస్తున్నాడు. ఎంత మంచి మాట్లాడి. కాబట్టి ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంకి వెళ్తే 12వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతుంది, భక్తిహీనుల ఇల్లు పాడై లేకపోవును, నీతిమంతుల ఇల్లు నిలుచునండి. మీకు ఏమర్థమవుతుంది? దట్ ఆ వాక్యంలోనే ఆదికాండంలో నోవహు కుటుంబం కనపడుతుందని మీరు గ్రహించాలి. క్లియర్గా బ్యూటిఫుల్ బైబిల్ ఇది. మళ్ళీ చెప్తా 20వ అధ్యాయం మీకు 12వ అధ్యాయం 7వ వచనం ఏం మాట్లాడుతుంది సామెతల్లో, భక్తిహీనుల పాడై లేకపోదురు, నీతిమంతులు ఇల్లు నిలుచును అనగానే మీకు భక్తిహీనులు ఎవరంటే ఇప్పుడు చెప్పాడు కదా, నోవహు ఓడగట్టుకుంటూ చెప్పాడు. 100 ఏళ్ళు ఓడగడుతున్నాడు, పగలంతా పనిచేసేవాడు, 3 కొడుకులు కూడా అంతా పనిచేసేవాడు. సాయంత్రం పోయి సువార్త చెప్తే ఎవరు నమ్మేవాడు కాదు. తను పోయి చెప్పాడు, నమ్మలా. మళ్ళీ 2వసారి ప్రభుత్వం చెప్పుకొచ్చి, ప్రభా ఎవరు నమ్మట్లేదు, ఏం చేయమంటామంటే, మీరు ఏం చేద్దాం నోవహుని అంట, నేనే వెళ్తాను స్వయంగా ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆయన ప్రకటించిన వాడు ఎవరు మారలా. 3వ ఛాన్స్ ఇచ్చాడు. 7:4 ఆదికాండం మాట్లాడుతుంది, అయ్యా మరి జలప్రళయం ఎప్పుడే జలప్రళయం పెడతామని చెప్పి అడుగుతున్నాడు. ఎవరో నోవహు అడుగుతున్నాడంట. ఆగవయ్యా, అందరూ నా పిల్లలు చచ్చిపోవటం నాకు ఎంత బాధగా ఉంటుంది, నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక 7 days ఆగుదాం అన్నాడట. అది 7:4 ఉంటుంది. 7 దినములు ఆగి అన్నప్పుడు 7వ అధ్యాయం పెడుతున్నాడు. 4 ఎందుకు పెట్టాడంటే 40 పగలు 40 రాత్రులు నేను జలప్రళయం రప్పించి అందరినీ నేను నాశనం చేస్తానని చెప్పమంటే, ఎందుకంటే భక్తిహీనులు వాడు. కాబట్టి బైబిల్ అర్థం కావట్లేదు మనకి. భక్తిహీనుల సమూహం మీదకి అన్నప్పుడు ఎక్కడికెళ్ళాలా కనెక్ట్ చేస్తూ రాశాడు ఇక్కడ. బాగా గమనించండి. 12వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాశాడు సామెతల్లో, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతులు ఇల్లు నిలుచును. కాబట్టి నీతిమంతుడు ఎవడు? నోవహు ఇల్లు అంటే ఆర్క్ ఆఫ్ నోవా. ఆ ఓడలో 80 నిలిచారని చెప్పటం, మిగతా ఇళ్ళన్నీ పడిపోయినాయి. భక్తిహీనులు రాశాడు కదండి ఇక్కడే. 2 పేతురు 2:5 చెప్తున్నాడు, భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు అది కనెక్షన్ అనమాట. కాబట్టి అద్భుతమైన లేఖన భాగాలు నీతిమంతుడి గురించి మనకు ఎన్నో రాశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు రాసిన దేవుడు. మళ్ళా నీతిమంతుడు విశ్వాసం బ్రతుకుని మళ్ళీ మన గలతీ పత్రిక 3:11 రాస్తాడు. 11:3 మళ్ళీ మీకు వెళ్ళి ఏం కనపడుతుందంటే, చక్కటి మాటలు ఉన్నాయి డ్రామాలో. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇవి. కీర్తన 11:3 అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని చెప్పి అంటాడు. హెబ్రీ 11:33కి వెళ్తే అక్కడ కొందరు స్త్రీలు, కొందరు భక్తి పనులట తమ నీతి కార్యం జరిగించారు, సింహాల నోళ్ళు ముగించారంటాడంట. ఈ స్ట్రక్చర్ అంతా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి. 3:11-33 అలా రావాలి, 11:33 రావాలి.
తర్వాత 11:33 మళ్ళీ హెబ్రీలో మళ్ళీ ట్యాగ్ అవ్వాలా. నీతిమంతులు అంతా అలా వచ్చేస్తున్నారు. కాబట్టి నీతిమంతులు ఒక్క నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అంటాడు 10వ అధ్యాయం 7వ వచనం సామెతల్లో. 10:6లో నీతిమంతులు తల మీదకి దీవెనలు వస్తుందని చెప్పని అంటాడు. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి లేఖనాలు కనపడతాయి. కాబట్టి ఈ ఉచితంగా నీతిమంతులు మార్చేస్తాడు మనల్ని. ఏమన్నాడు? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నాం. కాబట్టి మనందరూ రక్షణ పొందాలి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువును ఆహ్వానించండి. మన పాపాలు ఒప్పుకుందాం. మన పాపను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతులు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయను. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, 3వ తారీఖు 11వ మాసంలోకి వచ్చాం. బ్రహ్మ 3:11 మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఎన్నో విషయాలు చెప్తున్నారు. నీతిమంతులను ఒక్కడి నుంచి మీరు ఎంతో బాధపడుతూ వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కూడా వచ్చాడని చెప్పి మీరు లేఖనాలు 19వ అధ్యాయం 10వ వచనం మీరు లోకాలు రాసి పెట్టారు. కాబట్టి ఇంకా రక్షణ పొందకపోతే మా కుటుంబాల్లో, మా బంధువుల్లో, మా సోదరుల్లో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో, మా రాష్ట్రాల్లో, దేశాల్లో మీరు ఏ ఒక్కరు రక్షించుకోవడం నిశ్చితం కాదు కనుక అందరిని రక్షించండి. అయ్యా, సహాయం దయచేయండి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు రక్షణ పొందేట్టుగా కృప అనుగ్రహించి వాళ్ళందరూ రేపు ఎత్తబడ్డ సంఘంలో ఉండేట్టుగా మీ కృప మాకు అనుగ్రహించమని మా సంఘాలని, మా కుటుంబాన్ని, మా బంధువర్గాన్ని, మా రక్షణని అందరిని రక్షించుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.